చాలామంది గద్దరన్న గురించి చాలా విషయాలు చెప్పారు, సమయం లేదు కాబట్టి వేదిక సభాధ్యక్షులు సూర్యమన్న, గౌరవ మంత్రివర్యులు లక్ష్మణన్న, వేదిక మీద పాల్గొన్నటువంటి మధుయాస్కన్న, గౌరవ పెద్దలు అందరికీ గద్దరన్న నిజంగా జయంతి కార్యక్రమం నిర్వహించుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సహకరించడం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూనే, గద్దరన్న కవి గాయకుడు అని చెప్పారు చాలామంది. నేను ఒక యాడ్ చేస్తున్నది, కవి గాయకుడే కాదు నాయకుడు కూడా. కవి గాయకుడు నాయకుడు గద్దరన్న. 3 పేర్లు ఎట్లయితే గద్దరన్న గద్దర్ అని 3 పేర్ల అక్షరాలు ఎట్లయితున్నాయో అట్లనే అన్న కవి గాయకుడు నాయకుడు. వారి పాట ద్వారా మాట ద్వారా లక్షల మంది నాయకులు ఎదిగారు. నాయకత్వం అనేది గద్దరన్న ద్వారా చాలామంది నేర్చుకున్నారు కాబట్టి నాయకుడే మన గద్దరన్న. నాకు తెలిసి భారతదేశంలో ఒక బహిరంగ సభ పెట్టినా, ఒక సమావేశం పెట్టినా, ఫలానా వ్యక్తి వస్తుందంటే రాళ్లల్లో రప్పల్లో ఎండనక వాననక కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటా, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేకున్నా కూడా ఇలా నడుచుకుంటా వచ్చి ఆ సమావేశం పోవాలే, వారిని ప్రత్యక్షంగా చూడాలి, వారి మాట పాట వినాలి అని చెప్పి వచ్చేటువంటి లక్షల మంది కదిలి వచ్చేటువంటి నాయకుడు భారతదేశంలో ఏకైక నాయకుడు గద్దరన్నే. ఎవరు సభలు సమావేశాలు పెట్టినా రాలే. మనం చూస్తున్నాం ఈరోజు బండ్లు పెట్టి, బుడ్లు పెట్టి, లిక్కర్ పెట్టి, లేకపోతే పచ్చనోట్లు వంచితే కూడా వచ్చిన 10 నిమిషాలు కూర్చునే పరిస్థితి లేదు. ఇంతకుముందు ప్రొఫెసర్ అరగోపాల్ సార్ చెప్పినట్టు తెల్లారిన దాకా లేవకుట కదలకుట కూర్చొని వినేటువంటి ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు గద్దరన్న. అట్లాంటి నాయకుడు రేపు భవిష్యత్ తరాలకు వారి స్ఫూర్తిని, వారి ఆశయాలను అందించాలంటే, ఒక హిస్టారికల్గా వారి పేర్లు పెట్టాలంటే గద్దరర్ కల్చరల్ అకాడమీని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మొన్న అందశ్రీ గారి పట్ల ఇలా ఎంతైతే గద్దరన్న గారి స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ భూములు ఇంతకుముందు చెప్పారు, ఎందుకు లేవన్నా, ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే ముషిరాబాద్ జైలు దగ్గర గాంధీ హాస్పిటల్ పోయాదో, ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్ ప్లేసు ఖాళీగా ఉండదు. కాబట్టి దయచేసి లక్ష్మణన్న మనవాడే, మన సామాజిక వర్గమే కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి గాంధీ మెడికల్ కాలేజ్ దగ్గర ల్యాండ్ ఉంది, ఆర్టీసీ కళ్యాణ మండపం దగ్గర ల్యాండ్ ఉంది. ఎక్కడో ఊరవతల కాకుండా ఇలా గత ప్రభుత్వం ఫార్మాసిటీ పేరు మీద 30,000 ఎకరాలు పంచిపెట్టింది మందికి. మన ప్రభుత్వం కూడా ఫ్యూచర్ సిటీ తోటి మళ్ళీ 35,000 ఎకరాలలో ఇలా ఒక ప్లాన్ చేస్తుంది. చేయండి, మేము వద్దంటలేము. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి వాళ్ళకు 1000 ఎకరాలు ఇచ్చినా కనీసం ఇక్కడ గద్దరన్న అంటే ఎంతో లక్షల మంది, కోట్లాది మంది హృదయాలలో ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి గద్దరన్న కల్చరల్ అకాడమీకి ఒక 10 ఎకరాలు ఇచ్చి దాని స్మృతివనం ఏర్పాటు చేసి వారి కుటుంబ సభ్యులనే చైర్మన్గా చేసి, సూర్యమన్ననో లేకపోతే విమలక్కో ఎవరో తర్వాత వెన్నెలక్కో వాళ్ళని చైర్మన్గా చేసి ముందుకు తీసుకపోతే గవర్నమెంట్కి ఇంకా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడితే ఎన్ని వేల మంది వచ్చారో, ఎన్ని లక్షల మంది వచ్చారో, ఎన్ని జీవితాలు మారినాయో నాకైతే తెలియదు. ఆయన పాట పాడితే ఎంతమంది జీవితాలు మారినాయో తెలియదు. కానీ గద్దరన్న పాట పాడితే కోట్లాది మంది జీవితాలు మారినాయి, సమాజం మారింది, ఈ దేశంలో ఒక సామాజిక విప్లవం వచ్చింది. అట్లాంటి మరి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మొన్ననే ఇక్కడ పెట్టినట్టున్నారు. వాళ్ళు మా పృథ్వన్న గట్టిగానే అరుచుకున్నాడు. కాబట్టి మేము ఏమంటలేము, దానికి కూడా మేము వ్యతిరేకిస్తలేము. ఇది సందర్భం కూడా కాదు. వారి విగ్రహాలు, ఆంధ్రోల విగ్రహాలు, వీరి విగ్రహాలు పెట్టేదానికంటే గద్దరన్న బరాబర్ 10 ఎకరాలు పెట్టి, అది 30 కోట్లు పెద్ద సమస్యన. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఇది. 3 లక్షల కోట్లలో 30 కోట్ల బడ్జెట్ ఎంత? 0.0.0.1 కూడా కాదు. కాబట్టి దయచేసి, ఎందుకంటే అగ్రవర్ణాల జయంతులు పెట్టినప్పుడు వాళ్ళ మంత్రులు జోరుగా వస్తూనే ఉంటారు. ఈ చెన్నారెడ్డి జయంతి కానీ, కోట్ల విజయభాస్కర్ జయంతి కానీ, ఇటు ఎన్టీ రామారావు జయంతి కానీ వాళ్ళు వస్తూనే ఉంటారు, వరాల జల్లు కురిపిస్తూనే ఉంటారు. ఫ్లైఓవర్లు పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్, మాధవరెడ్డి బషీర్బాబు ఫ్లైఓవర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, మర్రి చెన్నారెడ్డి భవన్, హైదరాబాదుల చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలకు, స్టేడియాలకు, ఎయిర్పోర్ట్లకు అన్ని అగ్రకులాల పేర్లు ఉన్నాయి. ఒక్కరు కూడా బహుజనుల పేరు లేదు. కాబట్టి గద్దరన్న బహుజన బిడ్డ, వారి పేరు పెట్టండి, ఓన్ చేసుకోండి. ఈ బహుజన సమాజం అంతా మీ వెంట ఉంటుందని చెప్పి చివరిగా చెప్పేదంటే, గద్దరన్న దండేసి దండం పెట్టిపోతే ఆశయాలు నెరవేర్చింది కాదు. గద్దరన్న చివరి రక్తపోటు వరకు ఒకటే కోరుకున్నాడు,
సామాజిక సమానత్వం రావాలి, ఆర్థిక సమానత్వం రావాలి, రాజకీయ సమానత్వం రాలే, అంతిమంగా సమసమాజం ఏర్పడాలన్న కాబట్టి మన బహుజనులమంతా గద్దరన్న ఆశయాన్ని కోసం సమసమాజం కోసం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన ఫౌండేషన్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్స్ అన్న, మా డిమాండ్లు సపోర్ట్ చేసి నువ్వు కూడా సహకారం చేస్తున్నందుకు ధన్యవాదాలు. నేను గెలుకొద్దనుకున్నా కానీ మా అన్న గెలికిండు. అది ఎక్కువ రోజులు ఉండేదేం కాదు, బాలసుబ్రహ్మణ్యంది అది ఎప్పుడో పోయే టైంలో పోతుంది. కానీ ఇప్పుడు బరాబర్ దాని మీద మొత్తం యావత్ తెలంగాణ మొత్తం ఒకటై ఉన్నది, ఉంటుంది కూడా బరాబర్ ఉంటుంది. మంత్రి గారి ముంగట చెప్పదలుచుకుని చెప్తున్నా, అరే వద్దేం దాగబాయ్. సో బరాబర్ అంటే మనోభావాలను దెబ్బతీసే విధంగా జరిగింది కాబట్టే బరాబర్ ఆ వాయిస్ వినాల్సిందే. జనం కూడా అది జనం లోపల రిజిస్టర్ అయింది. ఇప్పుడు నేను మూగపోయిన గొంతుకు రాగం ఎవరు తీసేదరో అనే దాంట్లో మా మదన్న కూడా ఒక రాగం అవుతాడు, మాటలతో రాగం అవుతాడనే ఉద్దేశం. గదరన్న కూడా బాగా ప్రేమ ఉండే మదన్న అంటే. మదన్న వచ్చి 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతున్నా.